వెల్కమ్ టు టాప్ న్యూస్. దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్లు కీలకంగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదు. ఇది మన మనుగడకు, తెలుగు జాతి గుర్తింపునకు మంచి పరిణామం కాదు. మనమంతా కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అని సీఎం అన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో తెలుగు వాళ్లు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్ల ప్రభావం జాతీయ రాజకీయాల్లో కాలక్రమేణా తగ్గుతూ వస్తున్నదని, దీన్ని మనమందరం నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాడు సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీ రామారావు లాంటి నాయకులు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల కలయికతో ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూసిండ్రు. 69 తెలంగాణ ఉద్యమం, 72లో జయాంధ్ర ఉద్యమం, మళ్ళీ 96లో రెండవసారి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ. దాదాపుగా ఈ 76 సంవత్సరాలలో జరిగిన వివిధ పరిణామ క్రమాలను అన్నింటినీ అవగాహన చేసుకొని అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం ఇది ఒక మంచి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇన్ని కాలాలలో జరిగిన ఎన్నో అనుభవాలతో కూడుకున్న పెద్దలందరినీ ఒక దగ్గరికి రప్పించడం అనేది అంత ఆశామాసిగా జరిగే విషయం కాదు. రామ్మోహన్ రావు గారి పుస్తక ఆవిష్కరణలో ఇంతమంది రావడం అంటే వారి పట్ల ఉన్న మీకు మనందరికీ ఉన్న గౌరవం, అదేవిధంగా వారి అనుభవంలో ఈ రోజుకి మనందరికీ వారు చెప్పాలనుకున్న విషయాలు ఈరోజు ఇక్కడ మనందరం పంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం. నాయకులకు పరిమితులు ఉంటాయి, ఎందుకంటే నాకు ముఖ్యంగా ఆ పుస్తకంలో ఏముందో నాకు తెలీదు. రచయిత గారు ఏం రాసినా అది వారి అభిప్రాయమే, నా అభిప్రాయం అయితే కాదు. వారి అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, నేను విభేదించవచ్చు. ఆ పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాతనే నేను చెప్పగలను. ఎందుకంటే వారు ఉన్నతాధికారిగా, గవర్నర్గా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దగ్గర నుంచి పరిశీలించి రాసిన చాలా అంశాలు, ప్రస్తావించిన అంశాలు అందులో ఉండొచ్చు. మేబీ కాంట్రవర్సీస్, లేకపోతే డిస్క్రీట్ ఆర్ ఇండిస్క్రీట్, అందులో ఏముందో నాకు తెలీదు. ఏదేమైనా తెలుగు వాళ్ళ ప్రభావము, తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవ్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్నా పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి ఏదైనా విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు, మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నాను. దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి.
ఇది మన మనుగడకు కానీ మన గుర్తి. ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పత్రికా కాంక్లేవ్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ పరిస్థితులపై స్పందిస్తూ ఏపీలో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, జగన్ ఏం చేసినా గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. పథకాల పేరిట ప్రజలకు డబ్బులు ఇస్తుండడం ఎన్నికల్లో ఎంతమాత్రం పనిచేయదని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గతంలో సొంతంగా సర్వేలు చేయించి ఎన్నికల ఫలితాలపై ముందే అంచనాలు వెలువచ్చేవారు. ప్రశాంత్ కిషోర్ సంగతి తెలిసిందే. ఐపాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వ్యూహకర్తగా సేవలు అందించడం మానేసి రాజకీయాలపై దృష్టి సారించారు. కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు, ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు, ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోటి శివప్రసాద్ గురించి మాట్లాడారు. సరే, ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు, రెండవసారి అందరితో పాటు ఏడుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా. కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేదు అంబటి రాంబాబు గారా, తెలుగుదేశం పార్టీనా, నువ్వా? ఒక్కసారి ఆలోచించబడి. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైపోయి ఎక్కడికి కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు వీళ్ళు కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ఎవరు పత్తిపాటి పుల్లారావు కూడా ఇల్లు అడిగాడు, ఏమంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, సేవ్ అయ్యాడు, ఆసుపత్రిలో ఇల్లు పలకిద్దామంటే ఆ దుర్మార్గుడిని పలకరించద్దు, ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గచ్చటం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా. కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త, భయపడేవాడు కాదు, శత్రువులకు భయపడేవాడు కాదు, శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు. కానీ నీకు భయపడ్డాడు. నీ తత్వం వలన, నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం. కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట్లాడుతున్నాయా? వైసీపీ కారణం అనుకుందాం కదా. వైసీపీ కారణం అయితే ఎంత సింపతి వస్తుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయికో టికెట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు. కక్ష ఇంకా పోలేదు నీకు. కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి, నీచుడివి. ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి, ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇలా చీట్ ఇలా మోసం చేస్తాం. అంతేకాదు, మా శ్రీకృష్ణదేవరాయలు గారిని చేర్చుకుంటే ఏమన్నావు? ఆయన తులసి మొక్క అంట, మొన్నదాకా గంజాయి వనంలో ఉన్నాడు, ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాను. నువ్వు తులసి మొక్కవి, నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క, మేము గంజాయి మొక్క. నాకు అర్థం కాదా? నేను ఒక్క విషయాన్ని చెప్పాలి. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని. మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేసేది గుర్తుంది. లక్ష్మీ పార్వతి పార్టీ వెళ్ళలేకపోయారు. తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి
ఎన్నో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరికీ 1వ తేదీని జీతాలు ఇస్తున్నామని తెలిపారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. కేవలం 3 నెలల్లోనే 25,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రశాంత్ కిషోర్ బీహార్ లో దిక్కుముక్కు లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బీహార్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్ గా ఉండే ప్రశాంత్ కిషోర్ బీహార్ లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తా ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తా ఉన్నాడు. డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క పారిశ్రామిక రంగం, ఒక పక్క సర్వీస్ సెక్టరు, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ పకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మరి ఆయన గెలుస్తాడనేటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. బహిరంగంగా ఒకసారి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా మనకు వచ్చినటువంటి ఆయనే దాదాపు 3-4 గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తరువాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాద్లో కలిసినటువంటి సందర్భాలను కూడా
చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1, పీకే 2. నిన్న కూడా ఆయన ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం. నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి ఏ ప్రతిపాదన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తారో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పోరాటాలు తాము చేస్తే అధికారం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుందని వ్యాఖ్యానించారు. 3,500 ఇళ్లను ఇంద్రమిళ్లను ఇస్తున్నారట. ఏ ఇల్లు కొత్త గట్టించిస్తారా, లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా? ఇవి కేంద్ర నిధులతోని ఏర్పడినటువంటి ఇండ్లు అవ్వండి కూడా. ఇవాళ వాటికి మీకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు? మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశించిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు? మీరు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎంత ఇచ్చారు? 53,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి 60,000 కోట్ల అవసరం వాళ్ళకి. ఈ ఇచ్చిన హామీలు, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 5 లక్షల కోట్ల అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు. మీరు చెప్పారు, మేము చెప్పినాం. ఎక్కడి తీసుకొస్తారు నిధులు? ఏ దేశం వరకు నిధులు? ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తారట. అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఎంతమంది అర్హులు ఉన్నారు? మీరు 3,500 అని చెప్పి ఏ కేటగిరీ, ఏ ఆలోచన ప్రకారం ఇవాళ కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా ముందు పెట్టింది, మేము నమ్మినాం. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారెంటీలో అనేక హామీలు ఉన్నాయి. కేవలము 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎన్నికల కోడ్ 100% వస్తుంది. మీరు 100 రోజులు అమలు చేస్తున్నారు, 80 రోజులు అయిపోయింది. మీరు అమలు చేస్తారా, చేయరా? మీరు నెరవేర్స్తేనే మీ మీద ప్రజల విశ్వాసం ఉంటుంది. లేకుండా 100 రోజుల తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. సరస్వతి పవర్ పేరిట జగన్, భారతిరెడ్డి భారీగా దోచేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సరస్వతి సిమెంట్స్ కు అనుమతి రాకముందే లైమ్ స్టోన్ అనుమతులు ఇచ్చేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వాళ్ళు చెప్తుంటారు, కడిగిన ముత్యం, మా అన్న కడిగిన ముత్యం లాగొస్తాడు. మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకులారా. మీ అన్నకు ఆర్థిక నేరస్తుడు అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఈ కంపెనీకి, ఈ సరస్వతి పవర్ కి లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగారు. అసలు పవర్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ ఏం పని? లైమ్ స్టోన్ మైనింగ్ కావాల్సింది సిమెంట్ కంపెనీ. సరే, నువ్వు పెట్టావు. ఎప్పుడు పెట్టావు? 12/6/2008 లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్. వైఎస్ భారతక్క డైరెక్టర్ పర్మిషన్ పెడితే ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసీలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్కి లేదు. ఎప్పుడు వచ్చింది? నెల తర్వాత
15/7/2008లో సరస్వతి పవర్ కి ఎంఓయూలో ఆర్టికల్స్ ఆఫ్ మెమరాండంలో మీరు సిమెంట్ కంపెనీ కూడా పెట్టచ్చు అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది. సరే 2009లో ఏప్రిల్ 16 ఎలక్షన్స్ జరిగినాయి. 2009లో ఏప్రిల్ 16 ఎలక్షన్ జరిగితే మే 16 మే నెల 16వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్ గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజుకి జీవో నంబర్ 107 అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిన 2వ రోజు 2 days, ఒక్క రోజు లేట్లా ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు, ఆయన లైసెన్స్ ఇచ్చిన 2వ రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏమంటారని అడుగుతున్నా, మీ డాడీ మా వైఎస్ఆర్ ఎలక్షన్లు గెలవంగానే పక్క రోజు జీవో నంబర్ 107 ఇచ్చేసి 1500 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని మేము అడుగుతున్నాం. 1515.8 ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని నేను అడుగుతున్నా. ఎందుగా జైలు వేసింది మిమ్మల్ని? ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా తోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. నువ్వు తప్పు చేస్తే జైల్లో వేశారు. పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ ఫుడ్కు డబ్బులు లేవు, రోజు ఉప్మా తింటున్నాడు. పాపం మా పెద్ద ఆయన సీఎం అయ్యాడు. సరే ఓకే, అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ రాయల్టీ ఎంత తెలుసా? టన్నుకి ఎంత ఉంటుంది రాయల్టీ? 5 రూపాయలు. 5 రూపాయలు. సెస్ ఎంత తెలుసా? గవర్నమెంట్ సెస్ దాని మీద 3 రూపాయలు. ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా? హెక్టార్కి 200. 200 రూపాయలు సంవత్సరానికి. 2.5 ఎకరాకి సంవత్సరానికి 200 రూపాయలు ఫ్రీగా ఇచ్చుకోండిరా. ఎందుకు ఈ గోళ మనక? ఊరికే ఇచ్చుకోండి. ఏంది దోపిడీ అని అడుగుతున్నాం. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆదివారం ప్రయాణించారు. పాలమూరు జిల్లాలో గౌడ సంఘ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి షాద్నగర్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత ప్రయాణం ఎలా ఉందని వాకబు చేశారు. ఇప్పుడు మనం అంటే ఇది తెలంగాణ వాళ్ళకి చేసేది, మీ ఊర్లో మీకు ఫ్రీ. అక్కడ కర్ణాటకలో కూడా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు అక్కడ కూడా. ఎందుకంటే అందరు చేస్తే మళ్ళీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంటికాడికి తిడతారు కదా, మళ్ళీ ఎందుకంటే ఇబ్బంది పడకుండా ఇటువంటి బస్సులు కూడా కొత్తగా కొంటున్నాం. బస్సులు 3000 బస్సులు కొంటాం. ఎందుకంటే ఇంత ముందు ఇట్లా బస్సు ఫుల్ ఉండకపోతుంటాయి. 230 అంటే ఒక రోజు 3 బరాబర్. కూడా 230 అటు కూడా 230 రావడానికి రాత్రి మళ్ళీ హైదరాబాద్ కూడా వస్తుంది. వాడంటే 10 ఏళ్ళ నుండి నాశనం కొట్టి రాజకీయంలో రాజకీయం చేసిండు. 10 ఏళ్ళు ఏం చేయాలి? ఆర్టీసీ 60 రోజులు సమయం పట్టించుకున్నాడు. అమ్మ ఏడ్చిర్రు, చనిపోయినరు. మరి అందుకే మేము ఏమంటున్నాం, ఇవాళ కాంగ్రెస్ రాగానే 48 గంటల మహిళలకు ఫ్రీ ఇచ్చినాం. ఇలా గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఇస్తున్నాం, 11 దాంట్లో ఇస్తున్నాం, పెట్టి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసిండు.
3 రోజుల క్రితం రాజేంద్ర నగర్ మిలీనియం పాఠశాల విద్యార్థులకు ఎక్స్ వేదికగా ఇచ్చిన మాటను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిలబెట్టుకున్నారు. తమ పాఠశాల వార్షికోత్సవానికి రావాలని విద్యార్థులు ఎక్స్ లో కేటీఆర్ ను కోరారు. తనకు మరో షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇంత అద్భుతమైన ఆహ్వానం పంపిన చిన్నారుల కోసం వస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదివారం పాఠశాలకు వెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. తనను ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. తమ విద్యార్థుల కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కావడంపై పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.